స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో చేనేత ఉత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు, చేనేత రంగానికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అక్కడి నుండి రాఘవేంద్ర కాలనీ వరకు నిర్వహించిన చేనేత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా నిర్వహించిన స్వదేశీ ఉద్యమం సందర్భంగా చేనేత గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పడం జరిగిందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తదనంతరం దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు, చేనేత రంగానికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని, చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు, పెన్షన్లు అందిస్తున్నదని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత రంగానికి చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి చేయూతనివ్వాలని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ ర్యాలీలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సంఘాల నాయకులు కర్నాటి వెంకటేశం, రాపోలు దత్త గణేష్, మిర్యాల యాదగిరి, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, పున్న రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, కోశాధికారి రాపోలు సతీష్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పవర్లూమ్స్ జిల్లా ఓనర్ల సంఘం అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు గంజి రమేష్, ముషం రవి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గంజి మురళి, వనం శేఖర్, గంజి నాగరాజు, శ్యామల, తారక్, మూడ సైదులు, పసునూరి యోగానందం, చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ అనేది ఈరోజు చాలా ఘనంగా నల్గొండ పట్టణంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు విచ్చేసినటువంటి నేతలకి, అలాగే వివిధ హ్యాండ్లూమ్ సంఘాల నుంచి వచ్చినటువంటి సొసైటీ యొక్క కార్యదర్శులకి, ప్రెసిడెంట్స్కి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వాతంత్రోద్యమంలో స్వదేశీ మూమెంట్ మనము 1905లో ప్రారంభమైనటువంటి స్వదేశీ మూమెంట్ యొక్క స్ఫూర్తితోటి మనము ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇక్కడ హ్యాండ్లూమ్ వీవర్స్కి, అలాగే ఇక్కడ చేసేటువంటి దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అనేది అందిస్తూ ఉన్నది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాగే మన తెలంగాణలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు హ్యాండ్లూమ్ వీవర్స్కి, వారి జీవనాలకి, వాళ్ళ కుటుంబాలకి తోడ్పాటు అందించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. సో దీన్ని ఈ సందర్భంగా జిల్లాలో అందరి ప్రజలందరికీ కూడా నేషనల్ హ్యాండ్లూమ్ డే శుభాకాంక్షలు. చేనేత వృత్తి అంటే గతమెంతో ఘనకీర్తి, నేడు జీవన పోరాటంగా సాగుతున్నటువంటి పరిస్థితిలో నిన్ననే మోడీ గారు ఒక వీడియో చేశారు. మన యొక్క చేనేత బట్టల యొక్క ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చేనేత వస్త్రాలు ధరించాలనే ఉద్దేశంతో నిన్ననే ఒక మెసేజ్ పంపడం జరిగింది. అయితే ఇంద్రాలు కష్టపడ్డా కానీ జీవనోపాధి కాటువంటి పరిస్థితి గతంలో చేనేత ఎంత గొప్పగా ఉండేది. ఈ సందర్భంగా ఈ చేనేతను దినోత్సవం ఇవ్వడం కూడా ప్రతి సంవత్సరం చేనేతకు ఒక రోజు ఉంటే దీనివల్ల చేనేత గురించి ఒక దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి చేనేత వస్త్రాలు ధరించి చేనేత వృత్తికి దన్నుగా ఉంటుందని ఉద్దేశంతో చేనేత దినోత్సవం జరిగింది. అయితే ప్రజలందరికీ ఒకటే విన్నపం ఏమంటే, ఒక చేనేత వృత్తిని ఒక అభివృద్ధి పథకం ముందుకు పోవాలంటే ప్రజలందరూ చేనేత బట్టలు ధరించి చేనేత అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను.